స్నానం చేస్తుంది, అలంకరించుకొని తిరునాళ్ళకి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ కృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి తేరు మీద ఊరేగుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తాడు, చూసి రుక్మిణిని వదిలిపెట్టేసి వచ్చేస్తాడు. వచ్చేసి ఈ అమ్మాయి చేపట్టుకుంటాడు. చేపట్టుకొని ఎవరమ్మాయి నువ్వు ఏమిటి అని అడుగుతాడు. వదులయ్యా, మేము మాదిగ వాళ్ళము, కొబ్బరి లాంటి మాదిగ కులం మాది, కొమ్మరి మాదిగ కులము, నన్ను వదులు అంటుంది. నాకు మాదిగ వాళ్ళంటే చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. లేదు మా అమ్మ నాన్న అడుగు, బలేవాడివే నువ్వు, ఒంటరిగా దొరికే ఆడపిల్లని చేపట్టుకుంటావా అని తిట్టేసి ఇంటికి వస్తుంది. వెనకాలనే వస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాడు. వాళ్ళు చాలా సందేహాలు అడుగుతారు. లేదు మీ అమ్మాయిని బాగా చూసుకుంటానంటాడు. పెళ్లి చేసుకుంటాడు. తీసుకెళ్ళి ఈ అమ్మాయికి పట్టు చీరలు ఇస్తాడు, రుక్మిణీదేవికి మామూలు నేత చీరలు ఇస్తాడు. ఈ అమ్మాయికి బంగారు నగలు ఇస్తాడు, రుక్మిణీదేవికి వెండి నగలు ఇస్తాడు. అంత బాగా చూసుకుంటాడు. ఈ పాట తూముడు రాగుల పదం, అంటే దాదాపు 2 గంటల సేపు పాడుకుంటారు. ఈ పాటని పాడుకుంటూ రాగులు విసురుకుంటారు. ఇటువంటి పాటలు కొన్ని వందల పాటలు ఉన్నాయండి అక్కడ.